తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ నెల 13న మనందరికీ తెలిసిన విషయమే, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో ఢిల్లీలో ఒక ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ తన డేటా సెంటర్ను వైజాగ్ మరియు దాని పరిసర ప్రాంతాలైన భీమిలి, అనకాపల్లి ప్రాంతాల్లో దాదాపు 300 ఎకరాల పొలంలో భూమిని సేకరించి తమ డేటా సెంటర్ను ప్రారంభించడానికి ముందుకు వచ్చిన విషయం ప్రజలందరికీ తెలిసింది. అలాగే గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా రాయిటెక్ ఇన్ఫోటెక్ కంపెనీ, గూగుల్కి అనుబంధ సంస్థ అయిన రాయిటెక్ ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా తమ డేటా సెంటర్ కూడా వైజాగ్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే గతంలో నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ఒక 6 నెలల క్రితం సిబిఐని ఒక ప్రతిష్టాత్మక సంస్థతో కూడా డేటా సెంటర్ను మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన విషయం కూడా తెలిసింది. ఇలా ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఐటీ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో పరుగులు పెట్టించాలనే తపనతో, కృషితో నిత్యం పనిచేస్తున్నారు. అతని కృషి ఫలితమే ఈరోజు మనం చూస్తున్న ఈ గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రావడం. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. గూగుల్ సంస్థ సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి సుందర్ పిచాయ్ గారు స్వతహాగా తమిళనాడు వాస్తవ్యుడు. తన సొంత రాష్ట్రం తమిళనాడు కాదని, అలాగే పక్కనున్న పారిశ్రామిక రంగంలో ఎంతో పురోగతి సాధించిన కర్ణాటక రాష్ట్రం కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు గూగుల్ తన సంస్థకు సంబంధించిన డేటా సెంటర్ను స్థాపించడానికి ముందుకు వచ్చడానికి కారణం మనం ఒకసారి ఆలోచిస్తే అది సమర్థవంతమైన నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సమర్థుడైన ఒక నాయకుడి చేతిలో, ఒక ముందు చూపు ఉన్న నాయకుడి చేతిలో, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయకత్వంలో ఉంది. కాబట్టి తమ సొంత రాష్ట్రాన్ని కాదని, అలాగే పక్కనున్న రాష్ట్రాలు మెట్రోపాలిటన్ సిటీలు అయినటువంటి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో కాదని, రాజధాని కూడా లేని మన ఆంధ్రప్రదేశ్లో కూడా అవన్నీ ఆలోచించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నాయకత్వంతో, ఆయన నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో గూగుల్ తన సంస్థను మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పరిస్థితి. ఈ విషయం మనం గమనించాలి. అసలు ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాం. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ తమ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇన్వెస్ట్మెంట్లు మన రాష్ట్రంలో పెట్టకుండా పక్క రాష్ట్రాలు తగిలిపోతున్నాయని చెప్పి అక్కడున్న అధికార ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి. మరి ఇక్కడ మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ తమ ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ ముందుకు పెట్టడానికి వస్తే దానికి సంతోషించి అటువంటి సంస్థను మన రాష్ట్రంలో తీసుకొచ్చిన నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారి కృషిని ప్రశంసించాల్సింది పోయి పైపిచ్చు వాళ్ళకి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలకి లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? వీలైతే పక్క రాష్ట్రాల వాళ్ళు మా పెట్టుబడులు మాకు రాకుండా పక్కన ఆంధ్రాకి తీసుకెళ్ళిపోతారని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారిని చూసి అసివిపడుతుంటే మన నాయకులు మీరెందుకయ్యా పెట్టుబడులు తీసుకొస్తారు కనీసం మన వాళ్ళ మీద, మన నాయకత్వం మీద, మన ముఖ్యమంత్రి గారి మీద, మన ప్రభుత్వం మీద దూషించే పరిస్థితికి వచ్చింది. ఇది చాలా సిగ్గుచేటు. గతంలో 5 సంవత్సరాలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సక్రమంగా వాడుకోకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ రాకుండా, ఎటువంటి పరిశ్రమలు మన రాష్ట్రంలో రాకుండా, యువతకు ఎటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశం లేకుండా యువత పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని మీకు ఇచ్చినందుకు, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఇలాగా ఒక అసమర్థ నాయకుడు చేతుల్లో పెట్టి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసుకున్నందుకు మీ నాయకులను చూసి మీరు సిగ్గుపడాలి. అంతేగాని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ముందు చూపుతో భావితరాల భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళ్ళకూడదు, మన రాష్ట్రంలోనే ఉండాలి అన్న ఒక ముందు చూపుతో పనిచేస్తుంటే అభినందించాల్సింది పోయి ఇప్పుడు ప్రభుత్వం విమర్శిస్తున్నారండి. మిమ్మల్ని చూస్తుంటే అసలు మిమ్మల్ని ఏమన్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. గతంలో చంద్రబాబు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ తీసుకొస్తే అప్పుడు కూడా విమర్శించిన ఈ కాంగ్రెస్ నాయకులు విమర్శించిన సందర్భాలు ఏదో ఉంటాయి. కానీ
ఆ రోజు ముందు చూపుతో బాబు గారు మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్ తీసుకొచ్చి ఈ రోజు ప్రపంచ పటంలో హైదరాబాద్ ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఎంతో మంది కొన్ని వేల మందికి హైదరాబాద్లో ఐటీ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకొని ఈరోజు స్థిరపడ్డారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందు చూపుతో చేసిన కృషి. అలాగే ఇతర దేశాల్లో కూడా ఈరోజు అమెరికాలో కూడా మన వాళ్ళు ఎక్కువ ఎంతో మంది ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అవకాశాలు కల్పించి ఈ యువతకు మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఈరోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి కూడా చక్కగా స్థిరపడి మంచిగా తెలుగు జాతి పేరు నిలబెడుతున్నారు. అలాగే ఆనాడు బాబు గారు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ డెవలప్ చేశారు. తండ్రి జాడలో ఈరోజు తండ్రిలాగానే ముందు చూపుతూ ఐటీ శాఖ మంత్రి పనిచేస్తున్న మన లోకేష్ గారు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మన రాష్ట్రం తీసుకురావడం జరిగింది. దాదాపు 82,000 కోట్ల పెట్టుబడులతో గూగుల్ 300 ఎకరాల విస్తీర్ణంలో రకరకాల టెక్నాలజీ సంబంధించిన కంపెనీలు తీసుకురావడం. సెబీ సంస్థతో కూడా గతంలో ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్ళు కూడా 60,000 కోట్ల పెట్టుబడితో మన రాష్ట్రంలో ఈరోజు ఐటీ రంగం డెవలప్ చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉన్నందుకు మనం ఒక మంచి నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు, ఒక ముందు చూపు నాయకుడి చేతిలో మన రాష్ట్రం పెట్టినందుకు మనం అందరూ ప్రశంసించాలి. అంతేగాని ఈ కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక మంచి చేసినప్పుడు ప్రశంసించాలి. ప్రశంసించకపోయినా పర్వాలేదు. ఈ పేటీఎం బ్యాచ్ తయారైందండి. ఏ మంచి చేసినా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ మంచి చంద్రబాబు నాయుడు కుటుంబానికి లేదా తెలుగుదేశం పార్టీకో లేదా జనసేనకో బీజేపీకో కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువత కోసం తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్. ఈరోజు వాళ్ళు గూగుల్ సంస్థ మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటంగా నిర్మాణంగా ఇన్వెస్ట్మెంట్ మనకు రాష్ట్రానికి వస్తే అన్ని వర్గాల ప్రజలకి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కలుగుతుంది. అంతేగాని మా రాష్ట్రం బాగుండకూడదు, మా రాష్ట్రం డెవలప్మెంట్ కాకూడదు, మా రాష్ట్ర ప్రజలకు మంచి జరగకూడదు, మా రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రాకూడదు, మా రాష్ట్రం పురోగతికి ఉండకూడదు, పారిశ్రామికంగా డెవలప్ కాకూడదు. ఇవన్నీ అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తే మళ్ళీ ఈ పేటీఎం బ్యాచ్ పన్ను. సో ఇలా ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని వీళ్ళు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే వీళ్ళకి అల్టిమేట్గా కావాల్సిన అధికారం ప్రజలకు మంచి జరగకూడదు, ప్రజలు బాగుండకూడదు, ప్రజలకు అభివృద్ధి జరగకూడదు, ప్రజలకు సంక్షేమం జరగకూడదు. వీళ్ళు మాత్రం బాగుండాలి. ఇటువంటి పేటీఎం బ్యాచ్, ఇట్లా చిల్లర పనులు, ఇటువంటి పనికిమాల పనులు సోషల్ మీడియా వేదికగా రకరకాల పిచ్చి పోస్టులు పెడుతున్నా బాబు గారు ఇటువంటి పిచ్చి పోతల్ని అసలు పట్టించుకోడు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాబు గారి పాటలు ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి పనిచేస్తున్న లోకేష్ బాబు గారు కూడా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఈ రోజు రాష్ట్ర ప్రజలు కలిగింది. అలాగే కూటమిలో భాగస్వాములైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తమ సహాయ సహకారం అందిస్తూ ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరంలో విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమం మరియు పారిశ్రామిక రంగాల్లో పరుగులు తీస్తూ ప్రతి ఒక్కరికి చదువుకున్న ప్రతి యువత రాబోయే భవిష్యత్తు కాలంలో ఇక్కడే ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా మన రాష్ట్రం ముందుకు తీసుకెళ్తున్నందుకు గతంలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ తీసుకొచ్చారు, సిరీ సిటీలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. క్యాడ్బరీ తీసుకున్నా, ఇన్సూరెన్స్ తీసుకున్నా, కొబ్బల్కా తీసుకున్నా, కోల్గేట్ పాల్మలో తీసుకున్నా, అలాగే అపోలో తీసుకున్నా, హీరో తీసుకున్నా, ఇట్లా నంబర్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీలు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఇప్పుడు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత కూడా కొత్తగా ఎల్జీ తర్వాత సరికొత్త ప్లాంట్ శ్రీ సిటీలో నెలకొల్పోతుంది. మళ్ళీ మనం గతంలో చూస్తుంటే ఒకసారి అనంతపురంలో కియా పరిశ్రమని అక్కడ ఉన్న స్థానిక నాయకులు, అక్కడ ఉన్న వైసీపీ నాయకులు వేధింపులు తాగలేక తమ 2వ ప్లాట్ను తమిళనాడుకి తరలించే పరిస్థితి. సో ఇవన్నీ చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపించిన పట్ల ఇప్పుడున్న లోకేష్ బాబు గారు తెలుగు ఆంధ్రప్రదేశ్ యువత కోసం, చదువుకున్న యువత కోసం, నిరుద్యోగ యువత కోసం చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు తీసుకొచ్చిన గూగుల్ సంస్థ కానీ రేపు రాబోయే సెబీ సంస్థ కానీ వీటి చూపించిన వల్ల మరికొన్ని సంస్థలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి ముందుకు వస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళ కృషిని మనం అభినందించాలి, వారి ముందు చూపుని మనం అభినందించాలి. తెలుగు ప్రజల కోసం వాళ్ళు పడుతున్న కృషిని, వాళ్ళు చేస్తున్న సేవను ఖచ్చితంగా కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సమర్థించి వాళ్ళకి మద్దతుగా ఉండాల్సిన అవసరం